వార్మింగ్ ఒక ఫంక్షన్ ఉంది. సో ఫంక్షన్ కోసం రెడీ అయ్యి వెళ్తున్నాను. అట్లే నమాజ్ కూడా ఉంది. సో ఐల్ జస్ట్ క్విక్లీ అటెండ్ దట్ ఫంక్షన్. ఐల్ గో టు ద నమాజ్ అండ్ ఐల్ కమ్ బ్యాక్. సో ఇదైతే నేను ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాను. సో దిస్ ఈస్ మై అవుట్లుక్. సో ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఇట్ ఈస్ టూ హాట్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఓకే, విల్ క్యాచ్ అప్. సో ఐ హోప్ నేను ఎంత చూపించగలుగుతాను అంత చూపించగలుగుతాను. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్. సో నేను ఫస్ట్ అయితే రీచ్ అవుట్ అక్కడికి వెళ్ళి, సో అక్కడ ఏదైనా క్లిప్స్ ఉంటే తీసుకొని దెన్ ఐ విల్ గో టు ద నమాజ్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ హియర్. ఓకే, చలో బాయ్. సో ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నమాజ్ అయితే చదువుకొని ఒక పవర్ న్యాప్ అయితే తీసుకున్నాను. పవర్ న్యాప్ తర్వాత సో అలాగా ఈవినింగ్ అట్లా వాక్కి వెళ్తున్నాము. సో చలో ఐ విల్ షో ద స్టేడియం టుడే. జస్ట్ వాక్ ఫర్ 2 rounds. చలే హాఫ్ ఆఫ్ ద మ్యాట్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఫుల్ రౌండ్. సో ఇది ఫుల్ రౌండ్ అండ్ 200 meters. ఇట్స్ అబౌట్ 1 kilometer. సో ఒక ఫుల్ రౌండ్ వేసి దెన్ ఆఫ్టర్ దట్ 200 meters వెళ్తే అప్పుడు 1 kilometer అవుతుంది. సో ప్రాబబ్లీ ఐ విల్ జస్ట్ గో ఫర్ 2 full rounds. ఓకే, సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సెకండ్ రౌండ్ స్టార్టెడ్. హాఫ్ ఆఫ్ ద వేలో ఉన్నాను నేను. 2 rounds అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు ద హోమ్ అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్గా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని ఇంట్లో, సో ఆఫ్టర్ దట్ నేనైతే పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్తున్నాను. ఇది లో లైట్ అన్నమాట. లో లైట్లో ఎట్లా క్యాప్చర్ చేస్తుందో ఒకసారి మీరే డీటెయిల్గా చూడండి. లో లైట్లో ఎలా క్యాప్చర్ చేస్తుందో. చాలా ఇట్లా వాకింగ్ అయిపోయిన తర్వాత మధురా స్వీట్స్కి అయితే వచ్చాము. మా సిస్టర్స్కి వాళ్ళందరికీ పఫ్స్ అవి తీసుకోవడానికి. బాగుంటాయండి ఇక్కడ పఫ్స్. సో ఎగ్ పఫ్ కానీ, పన్నీర్ పఫ్ కానీ, ఈవెన్ ఆల్ హాట్ ఐటమ్స్ కానీ, స్వీట్ ఐటమ్స్ కానీ అన్నీ బాగుంటాయి. ఇది ఇంకో బ్రాంచ్. ఇది వీళ్ళు ఇక్కడ కరెంట్ ఆఫీస్ సెంటర్లో కొత్తగా పెట్టారనమాట. పెట్టి 2-3 months అయిపోయింది. కానీ ఇదొక బ్రాంచు. కానీ ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. సో ఇదైతే కొత్త బ్రాంచ్ అనమాట. ఈ సైడ్ ఆఫ్ MRF పక్కనే ఉంటుంది. ఓకే, సో మనమైతే ఇంటికి వెళ్ళి వీళ్ళని డ్రాప్ చేసేసి, బైక్లో పెట్రోల్ అయితే చాలా లోగా ఉంది. మనం పెట్రోల్ పట్టించుకొని బొల్లిని లైక్ కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్లో పెట్రోల్ బాగుంటుందండి. ఇక్కడ ఫ్యూయల్ అంటే పవర్ అయితే దొరుకుద్ది. నేను ఇంతకుముందు పవర్ వేయించేవాడిని. కానీ ఇంతకుముందు ఇక్కడ వేదాయపాలెంలో మనకి ఇది షెల్ అనేది ఉన్నిందనమాట. నాకు ఒక 1 year అవుతుంది షెల్ వెళ్ళి తీసేసి. ఐ డోంట్ నో ఎందుకు తీసేశారు, బట్ కొత్త ప్రభుత్వం రాగానే షెల్ అనేది తీసేశారు. ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్ తీసేశారని తెలిసింది, బట్ తెలీదు ఎందుకు తీసేశారో. కానీ షెల్ ఉన్నప్పుడు బాగుంది. అక్కడ పవర్ దొరికింది, పెట్రోల్ రీజనబుల్ రేట్ ఉన్నింది, మైలేజ్ కూడా బాగా ఇస్తూ ఉన్నింది. షెల్ ఉన్నప్పుడు మైలేజ్ కూడా బాగా ఇస్తుంది. ఈవెన్ షెల్ ఉన్నప్పుడు అక్కడ గ్రాసరీ స్టోర్ అదేంది కాఫీ స్టోర్ కానీ అవన్నీ చాలా బాగుంది. ఎందుకో తెలియదు తీసేశారు. సో అది తీసేసినందువల్ల నేను పవర్ వేపించడానికి ఇక్కడెక్కడ దొరకదండి పవర్. ఇక్కడ 2-3 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి కానీ ఇక్కడెక్కడ పవర్ అయితే దొరకదు. కానీ నేను పవర్ వేపిస్తున్నాను కాబట్టి కొద్దిగా మైలేజ్ అవి బాగా వస్తుంది. ఇంజన్ రిలయబిలిటీ కూడా బాగుంటుందని నేను ఇంకా కిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్కి వెళ్ళి పవర్ అనేది వేపిస్తాను. ఓకే, చాలా
ఇంకా పవర్ కొట్టు 300. సో నేనైతే పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ అయితే వేయించుకున్నాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, కిమ్స్ ఆపోజిట్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. కానీ అక్కడ అంటే ఫ్యూయల్ అనేది కొందరు ఒక దగ్గర పట్టిస్తారు కాబట్టి, ఇంకా నేను చెప్పాను చూడండి, షెల్ ఇంతకుముందు ఇక్కడ మనకు వేదాపాలెంలో షెల్ అయితే ఉన్నింది. సో ఆ షెల్ అయితే ఇప్పుడు తీసేశారని చెప్పాను కదా, అందుకని నేను అక్కడికి హెచ్పికి వెళ్ళి హెచ్పిలో పవర్ వేయించుకొని బ్యాక్ టు ద హోమ్ అయితే వచ్చేసాను. ఈ రోజుకి ఇంతే. సో నెక్స్ట్ వ్లాగ్లో రేపు కలుద్దాం. బాయ్.